మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక న్యూ రెసిపీని తీసుకొని వచ్చాను. అది ఏంటంటే సోయా కీమా కర్రీ. సోయా ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ డైట్ చేసే వాళ్ళు కూడా ఇది తినొచ్చు. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీరా, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద చాప్ చేసిన ఆనియన్ ని వేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న కప్ అంతా ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత 2 చాప్ చేసిన టమాటోస్ ని వేసి మగ్గించుకోవాలి. టమాటోస్ మగ్గిపోయాక 3 టేబుల్ స్పూన్ కర్డ్లో హాఫ్ టీ స్పూన్ కారం, గరం మసాలా, జీరా పౌడర్ అండ్ కొరియండర్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని వేసుకోవాలి. ఈ కర్డ్ మిక్చర్ని వేసినప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసి వేయాలి. అలా డైరెక్ట్గా వేస్తే పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు బాయిల్ చేసి మిక్సీ చేసిన సోయాబీన్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్ వరకు సోయాబీన్ తీసుకుంటున్నాను. సోయాబీన్ వేసాక బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం కారం అండ్ సాల్ట్ వేసుకోవాలి సరిపోకపోతే. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత కసూరి మేథి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టి 5 to 8 మినిట్స్ వరకు సోయాబీన్ని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలాగా ఆయిల్ రిలీజ్ అయ్యాక లిడ్ని తీసి కలుపుకోవాలి. లాస్ట్లో ఫ్లేమ్ని ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేయండి. వేడివేడిగా ఈ కర్రీని రోటీ ఆర్ రైస్తో సర్వ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.